చింతామణి మాటలు విని మీనాని అనగదొక్కాలని చూసిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. మరి చింతామణి మాటలు విని ప్రభావతి ఏ నిర్ణయం తీసుకోబోతుంది? బాలు ప్రభావతికి ఏ షాక్ ఇవ్వబోతున్నాడు? అసలు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక కామాక్షి అయితే ప్రభావతితో చెప్తూ ఉంటుంది, నువ్వు ఆ చింతామణి మాటలు విని మీనా జోలికి వెళ్తే బాలు ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు, ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించడు. అయినా మీనా నీకొక కన్న కూతుర్లా సేవలు చేస్తుంది, నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటి మీనాని నువ్వు ఈ చింతామణి కారణంగా అనగదొక్కాలని చూసినా, తనని బాధ పెట్టాలని చూసినా బాలుయే కాదు, నిన్ను నేను కూడా క్షమించను. ఎందుకంటే మీనా నోరారా నన్ను పిన్నిగారు అని పిలుస్తుంది. నాకు ఎలాగో పిల్లలు లేరు, మీనాయే నా కూతురు అని అనుకుంటున్నాను. అలాంటి మీనాని నువ్వు ఏదైనా అంటే నేను కూడా మీనాకే సపోర్ట్గా నిలబడతాను. ఇన్ని రోజులు వదినా వదినా అని పిలిచిన నోటితోనే తిట్టవలసి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఎవరో బయట దానికోసం నీ ఇంట్లో కోడల్ని నువ్వు బాధ పెడితే ఎవరు మాత్రం సహిస్తారో అది గుర్తుపెట్టుకుని మసులుకో అంటూ కామాక్షి అంటూ ఉండంగా, ఏంటి కామాక్షి నువ్వు మీనా తరపున మాట్లాడుతున్నావు? నువ్వు చింతామణి మాటలు విన్నావు కదా, నేను బరువే తగ్గలేను, అలాంటిది ఇక కోడల్ని అదుపులో ఉంచుతాను అంటుంది. కోడల్ని గనుక అదుపులో ఉంచితే ఖచ్చితంగా నేను సమర్థురాన్ని అంటుంది. అలాంటప్పుడు నేను అనుకున్నది సాధించాలి కదా, అందరి ముందు నా పరువు నిలబడాలి అంటే ఖచ్చితంగా నేను మీనాని అనగదొక్కవలసిందే. అది రోజు రోజుకి ఇంకా సాధించాలన్న పట్టుదలతో ఉంటుంది. అది గనక ఇంకాస్త ముందుకు వెళ్ళింది అంటే ఎవరిని లెక్క చేయదు, ఎవరి మాట వినదు, ఎవరిని పట్టించుకోదు. ఇప్పుడంటే అది ఇంట్లో అన్నీ చేసి పెడుతుంది, అందరికీ అన్నీ చూసుకుంటుంది. కానీ అది మాత్రం ఉన్నత స్థాయికి వెళ్తే ఇవన్నీ చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఇంటి కోడలుగా మసులుకుంటుందన్న నమ్మకం ఏంటి? నా నెత్తినెక్కి కూర్చుంటుంది, అవసరమైతే నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. దానికి ఎందుకు అవకాశం ఇస్తాను? ఎట్టి పరిస్థితిలో కూడా దానికి అలాంటి అవకాశం ఇవ్వను అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. చూడదునా, బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకుని నువ్వు వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ముందు హేళన చేస్తే రేపన్న రోజు నీకు దిక్కన్నదే ఉండదు. నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్న నీ కోడల్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలని చూస్తే నువ్వు మంచం పట్టిన రోజు నీకు కనీసం గంజినీళ్లు పోసేవాళ్ళు కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకో. రోహిణి కానీ శృతి కానీ కనీసం నీ వైపు కూడా చూడరు. నువ్వు మీనాని ఎంతగా ఇష్టంగా చూస్తే మీనా నిన్ను అంత ప్రేమగా చూస్తుంది. మీనాకి పెద్దలంటే గౌరవం, అందరినీ ఎంతో గౌరవిస్తూ ఉంటుంది. భర్తని కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది. ఇంట్లో ఇద్దరు తోటికోడళ్ళున్నా తను ఏనాడు ఏమీ మాట్లాడకుండా ఇంట్లో మొత్తం ఇంటిడి చాకరీ తనే చేస్తుంది అంటే తన గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు కదా. మరి ఎందుకు తనని అలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? ఎవరో బోడి చింతామణి కోసం నీ కోడల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? రేపన్న రోజు నీకేదైనా జరగరానిది జరిగితే ఆ చింతామణి వచ్చి చూస్తుందా, లేకపోతే నీ కొడుకు కోడళ్ళు చూస్తారా? ఒక్కసారి ఆలోచించుకుని మసులుకో. ఇవాళన్న రోజు రేపట్లా ఉండదు, రేపన్న రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. అందుకనే నీ నోరు అదుపులో ఉంటేనే రేపన్న రోజు నువ్వు సంతోషంగా ఉంటావు అంటూ ఇక కామాక్షి అయితే చెప్తుంది. నువ్వెప్పుడు ఇంతే, నేను ఏమన్నా సరే దానికి ఏదో ఎడపదార్థం తీర్తావు. నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకునేదే లేదు, మీనాని ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు అంటూ ఇక ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నీ ఇష్టం, నీ రాత దేవుడు ఎలా రాశాడో ఏంటో ఇక నువ్వే తెలుసుకుంటావు అంటూ ఇక కామాక్షి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అయితే ఇంటికి వెళ్తుంది. అప్పుడే మీనా అయితే వంట చేస్తూ ఉండంగా, ఏ మీనా ఇంకా వంట అవ్వలేదా?
ఏం చేస్తున్నావు ఇంతసేపు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య, ఇంకా టైం ఉంది కదా, నేను చేస్తున్నాను, ఒక 10 నిమిషాల్లో వంట పూర్తవుతుంది అంటూ అనంగానే, ఏంటి వంట అవ్వలేదు అని అడిగినందుకు ఇంకా టైం ఉంది, పూర్తవుతుంది అని చెప్తావా? అసలు నువ్వు ఇంటి కోడలుగా బాధ్యత నిర్వర్తించాలి అనుకుంటున్నావా, లేకపోతే బయటికి వెళ్ళి మహారాణిలా బ్రతకాలి అనుకుంటున్నావా? ఏం చెయ్యాలనుకుంటున్నావు? అవునులే, నీకంటూ 4 ఆర్డర్స్ వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కాయి. అక్కడికి లక్షల్లో ఆర్డర్స్ వస్తున్నాయి కదా, ఇకెవరిని పట్టించుకుంటావు? ఇంతకు ముందంటే ఏదో పూలగంపేసుకుని ఊరంతా తిరిగి అమ్ముకుని రావడం కాబట్టి నీకు అంత అహంకారం ఉండేది కాదు. ఇంట్లో అన్నీ చూసుకునేదానివి. ఇప్పుడు ఏకంగా లక్షల్లో పెళ్ళిళ్ళ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇక డెకరేషన్ ఆర్డర్స్ వచ్చేసరికి నీ కళ్ళు నెత్తికెక్కాయే. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. చూడు, నీ అత్తగారిగా చెప్తున్నాను, ఇక మీదట నువ్వు డెకరేషన్ ఆర్డర్లు చేయడానికి వీల్లేదు. ఇంట్లో పడుండు. ఇంట్లో అత్తగారిగా నన్ను గౌరవిస్తూ ఇంట్లో సేవలు చేస్తూ ఉంటే ఒక కోడలుగా నీకు గొప్ప పేరు వస్తుంది అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండంగా అప్పుడే సత్యమైతే వస్తాడు. ఏంటి, ఇంట్లోనే పడుండాలా? నీకు సేవలు చేస్తూ ఉంటే గొప్ప పేరు వస్తుందా? మరి మా అమ్మకి నువ్వెందుకు సేవలు చేయలేదు? కనీసం ఎప్పుడైనా ఊరి నుంచి వచ్చినప్పుడు ప్రేమగా ఎప్పుడైనా భోజనం వడ్డించావా? అత్తయ్యగారు, మీకు హెల్త్ బాగుండడం లేదు కదా, ఇక్కడే ఉండండి, నేను దగ్గరుండి చూసుకుంటాను అని ఎప్పుడైనా అన్నావా? ఏమీ లేదు. కానీ నీ కోడలు మాత్రం నీకు సేవలు చెయ్యాలి. నువ్వు మాత్రం మీ అత్తగారిని పట్టించుకోవు. ఇదెక్కడ స్వార్థం ప్రభా? నీ లెక్కని చూసుకుంటే మీన ఎన్నో రెట్లు నయం. ఎందుకంటే నీకు అన్ని సేవలు చేస్తుంది, అందరికీ వండి పెడుతుంది, అన్నపూర్ణాదేవిలా అందరి కడుపు నింపుతుంది, అందరికీ కూడా సేవలు చేస్తూ తను బయట పనులు కూడా చూసుకుంటుంది. మీనా ఏ విషయంలో తప్పు చేసిందని తనని మానేమని చెప్తున్నావు? అయినా తనని ఎక్కడికి వెళ్ళకూడదు అని అధికారం నీకు లేదు. కేవలం అత్తగారుగా ఏదైనా పని చెప్తే చేయడం మాత్రమే తన బాధ్యత. అంతేకాని తను ఏం చెయ్యాలి, ఎక్కడుండాలి, ఏం తినాలి, ఇవన్నీ కూడా నువ్వు ఆర్డర్ వేస్తే తను చెయ్యవలసిన అవసరం లేదు. ఇంకొకసారి గనుక ఆర్డర్ వేస్తే మర్యాదగా ఉండదు అంటూ సత్యమైతే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రభావతి అయితే, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మీ మామయ్య గారి చేత నన్ను తిట్టించడమే కదా నీ పని. ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఎలా గొడవ పెట్టాలా అని చూస్తూ ఉంటావు. ఎప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. ఇప్పుడు ఆయన చేత కూడా తిట్టించేదాకా వెళ్ళిపోయావు అంటూ ప్రభావతి అయితే కోపంగా మీనా మీద అరిచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఏమైంది మీనా, ఎందుకు అలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పటికి మీనా అయితే బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం చెప్పమంటారో, అసలు నేను ఇంట్లో ఎంత అలా ఉన్నా కానీ మీ అమ్మగారికి నచ్చడం లేదు. నేను ఎంతలా సేవలు చేస్తున్నా నన్ను చిన్న చూపే చూస్తున్నారు. నేను అన్నీ మానేసి ఇంట్లోనే ఉండాలంట. నేను ఇంకా ఆర్డర్స్ తీసుకుని ఇంకా ఎక్కువ వృద్ధి చెందితే ఇంట్లో ఏ పని చేయకుండా మీ అమ్మగారు నెత్తినెక్కి ఆడుతానని ఆవిడ భయపడుతున్నారు. నేను ఇంటి కోడలుగా పేరు తెచ్చుకోవాలి అంటే ఆవిడికి సేవలు చేస్తూ ఇంట్లోనే ఉండాలని కండిషన్ పెడుతున్నారు. ప్రతి విషయంలో కూడా నన్ను సూటిపోటి మాటలంటూ బాధ పెడుతూనే ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి నేను ఓర్చుకుంటూనే ఉన్నాను. ఏ విషయంలో నిందించినా, ఏ విషయంలో ఎన్ని మాటలన్నా, నన్ను ఎంతగా సూటిపోటు మాటలని బాధ పెట్టినా నేను సహిస్తూనే ఉన్నాను. ఇంతకన్నా నేను ఏం చెయ్యాలి అంటూ మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మీనా బాధపడడం చూసిన బాలు అయితే నిర్ణయించుకుంటాడు, మా అమ్మకి ఖచ్చితంగా బుద్ధి వచ్చేలా చెయ్యాలి. తను ఇలాగే వదిలేస్తే మీనాని ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది. తనని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు అంటూ బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక యమధర్మరాజు వేషం అయితే వేసుకుని హాల్లోకి అయితే వస్తాడు. అప్పుడే ప్రభావతి అయితే సడన్గా బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఒక్కసారిగా ఇక బాలు అయితే ప్రభావతిని గెద పట్టుకుని అల్లిపిస్తూ ఉంటాడు. నన్ను వదిలేయండి, నేను ఏ పాపం చెయ్యలేదు అంటూ అనంగానే అప్పుడు ఇక బాలుని చూసిన సత్యమైతే, ఏంటి బాలు, ఏంటి ఇలా వేషం వేసుకు రావడం ఏంటి, మీ అమ్మని భయపెట్టడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే గుర్తుపెట్టి, నువ్వా, ఎందుకు ఇలాంటి పనులు చేశావు, ఎందుకు నన్ను ఇలా భయపెట్టావు అంటూ ఇక అరుస్తూ ఉంటుంది. ఏమీ లేదు, నీ తప్పులు నీకు తెలియాలి కదా, అందుకని ఇలా వేషం వేసుకు వచ్చాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. సర్లేరా వెళ్ళు అంటూ సత్యమనంగానే అప్పటికే ప్రభావతి అయితే చూసారా ఎలా భయపెట్టాడో, ఒక్కసారిగా గుండాగినంత పని అయింది, ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు, చాలా భయపడ్డాను అంటూ ప్రభావతి అయితే కంగారుగా చెప్తూ ఉంటుంది. నువ్వు చేసిన పని కన్నా వాడు చేసిన పని పెద్ద ఎక్కువేం కాదు, నిన్ను నువ్వు మార్చుకోకపోతే ఈరోజు బాలు నిన్ను భయపెట్టాడు, రేపన్న రోజు నిజంగానే ఆ యమధర్మరాజు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కోడలు పట్ల నువ్వు రాక్షసిలా ప్రవర్తిస్తే ఆ దేవుడు మాత్రం నిన్ను క్షమిస్తాడా, ఖచ్చితంగా వచ్చే తీరుతాడు అంటూ ఇక సత్యం కూడా అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అయితే, అది మాత్రం నిజం, ఈరోజు నువ్వు పడుకున్నప్పుడు ఖచ్చితంగా యమధర్మరాజు రావడం ఖాయం, నిన్ను హెచ్చరించడం ఖాయం, తర్వాత నీ ఇష్టం అంటూ బాలు కూడా అని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, వీళ్ళంతా నా అంటే పడుతున్నారు, నేనేం తప్పన్నానని, ఆ మీనా చేసిన దానికే కదా నేను అన్నది అంటూ ఇక ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా విధంగా సాయంత్రం అవ్వంగానే అందరూ కూడా నిద్రపోతారు. ఇక ఉన్నట్టుండి డోరు కొట్టిన సౌండ్ అయితే వస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే సత్యాన్ని లెగ్గొడుతూ ఉంటుంది. ఎవరో డోర్ కొడుతున్నారు, తీయండి అంటూ అనంగానే సత్యం అయితే మత్తుగా నిద్రపోవడంతో ఇక లెగడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఇంత అర్ధరాత్రి ఎవరో నిద్ర కూడా పోనివ్వడం లేదు అంటూ ఇక ప్రభావతి అయితే డోర్ ఓపెన్ చెయ్యంగానే ఎదురుగా అయితే ఒక బర్రె అయితే కనిపిస్తుంది. అదైతే నగలు వేసుకుని ముస్తాబుతో ఉండడంతో అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, లోపలికి ఇదేలా వచ్చింది అంటూ కంగారు పడుతూ వెనక్కి రాగానే వెనకైతే యమధర్మరాజు అయితే ఉంటాడు. అప్పుడు యమధర్మరాజుని చూసి, మీరా, నిజంగానే వచ్చారా, నేను ఏ పాపం చెయ్యలేదు, నా ఆయుష్ ఇంకా తీరలేదు, నేను మీతో రాను అంటూ ప్రభావతి అయితే అరుస్తూ ఉంటుంది. అప్పుడేకి యమధర్మరాజు అయితే, ఇంకా ఎంతకాలమని నువ్వు ఇక్కడే ఉంటావు, నీ పాపం పండింది, నిన్ను తీసుకువెళ్తాను అంటూ యమధర్మరాజు తన చేతిలో ఉన్న కొరడానైతే ప్రభావతి పీక్కి వేయడంతో ప్రభావతి ప్రాణాలైతే పోతాయి. అప్పుడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి ఫోటోకి అయితే దండ వేసి ఇక దీపాలైతే పెడుతూ ఉంటారు. ఇంతలో ఇక అందరూ కూడా బాధపడుతూ ఉండంగానే ఇక అప్పుడే సత్యం ఫ్రెండ్ అయితే ఒక ఆమెను తీసుకొని అయితే వస్తాడు. ఇలా సత్యం ఎన్ని రోజులైతే బాధపడుతూ ఉంటాడు. అందుకనే తనకి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను, అందుకే నేను తనని తీసుకువచ్చాను అంటూ అనంగానే అప్పుడు ఇక మనోజ్ అయితే, ఏంటి మా నాన్నకి పెళ్ళ, నేనెలా ఒప్పుకుంటాను, మా నాన్నకి మమ్మే భార్యగా ఉండాలి, ఇప్పుడు తను లేనంత మాత్రాన మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అంటూ ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీ నాన్న ఎన్ని రోజులని బాధపడతాడు, ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాడు, తనకి ఓ తోడుండాలి కదా అంటూ అనంగానే అప్పుడిక బాలు మీనా ఇద్దరూ కూడా సత్యాన్ని పెళ్లికి ఒప్పించినట్టు, మనోజ్ అందరినీ కూడా ఒప్పించినట్టు ఇక ఇవంతా కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడిక సత్యమైతే ఆవిడ మెడలో తాళి అయితే కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రభావతి అయితే కలగంటూ, వద్దు, మెడలో తాళి కట్టకండి, నేనున్నాను కదా, నేను ఒప్పుకోను, మీరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటూ అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో సత్యమైతే, ప్రభా, ఏమైంది, ఏం జరిగింది, మెడలో తాళి కట్టడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావంటూ అడుగుతూ ఉండంగా, ఏంటి, నేనంతా కలలో ఉన్నానా, నేను చనిపోలేదా, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభ.
నువ్వు చనిపోవడం ఏంటి, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఈ జన్మకి నీతోనే వేగలేకపోతూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుని ఏం చేయమంటావు నన్ను అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు. అవునా, నేను ఇదంతా కలగన్నానా? ఇదంతా ఆ బాలుగాడి వల్లే. ఆ బాలుగాడే నాకు ఇలాంటి కల వచ్చేలా చేశాడు. నేను అల్లిపోయి చచ్చాను, మీకు పెళ్ళైపోయిందేమో అని చాలా కంగారు పడ్డాను అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. చాలే, చేసిన పాపాలు పండితే అలాగే కలలు వస్తూ ఉంటాయి. నీ పాపం పటాపంచలయ్యే రోజు వస్తుంది అంటూ అనంగానే, ఏంటి, నేనేం పాపం చేశాను? మీరు పదే పదే చేసిన పాపం అంటారు. నేనే తప్పు చెయ్యలేదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏం తప్పు చేశావో త్వరలోనే నీకే తెలుస్తుందిలే అంటూ అనంగానే అప్పుడిక ప్రభావతి అయితే సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అంటూ ఇక నిద్రపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే హాల్లో కూర్చుని కాఫీ అయితే తాగుతూ ఉండంగా అప్పుడే ఇక ఆకుకూరలు అమ్మే ఆమె అయితే వస్తుంది. ఇక ఆవిడైతే, అమ్మ, ఆకుకూరలు కావాలా అంటూ అడుగుతూ ఉండంగా ఇంతలో అప్పుడే బయటకు వెళ్ళిన సత్యం కూడా వస్తాడు. ఇక సత్యాన్ని ఆకుకూరలు ఆవిడ్ని కలిపి చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తనకి కలలో వచ్చిన సత్యం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మెడలో తాళి కట్టాలి అనుకున్న ఆవిడే ఆకుకూరల ఆవిడ రూపంలో కనిపించడంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, రాత్రి కలే కదా వచ్చింది, ఇప్పుడు నిజంగానే ఇంటికి తీసుకొచ్చేసారేంటి, ఏం జరుగుతుంది అంటూ ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటుంది. అమ్మ, మిమ్మల్ని, మీకు ఆకుకూరలు కావాలా వద్దా చెప్పండి, మీకు అవసరం లేకపోతే అటువైపు వెళ్తాను అంటూ అడుగుతూ ఉండగా, ఏంటి, నా ఇంటికే వచ్చి నా భర్తని కావాలని అడుగుతావా, నిన్ను బ్రతకనివ్వను అంటూ ప్రభావతి అయితే కొట్టడానికి వస్తూ ఉండగా, అమ్మో ఇదేంటి, ఆకుకూరలని వస్తే నన్నే కొడుతున్నారు, ఈవిడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, ఒక్కసారి చూపించండి అంటూ ఆకుకూరలు ఆవిడైతే కంగారుగా అయితే పరిగెడుతుంది. అప్పుడిక సత్యం అయితే ప్రభావతి చెంపైతే పగలగొడతాడు. ఏమైంది, ఎందుకు ఆకుకూరలు ఆమె వస్తే అలా తవరేశావో, ఎందుకు అలా భయపెట్టావో, ఏం జరిగింది, నువ్వు నాతో పాటు కలిపి ఆవిడని ఎందుకు అంటున్నావు అంటూ అనంగానే, ఆకుకూరలు ఆవిడ, ఆకుకూరలేంటి, ఆవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కదా వచ్చింది, అందుకే తవరేశాను, నేనుండగా మీకు మళ్ళీ పెళ్లి జరిగితే ఎలా సహిస్తాను అనుకున్నారు అంటూ అడుగుతూ ఉండంగా, ఇదేంటి ప్రభా, రాత్రి నుంచి పెళ్లి గోలేంటి అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అప్పుడిక బాలు అయితే చెప్తూ ఉంటాడు, ఏం చేస్తుంది పాపం, చేసిన పాపాలకి అలాగే శిక్ష అనుభవించాలి, అమ్మకి ఇంకా ముందు ముందు తెలుస్తుంది అంటూ బాలు అయితే అని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే నిర్ణయించుకుంటుంది, అమ్మో ఇది నిజంగానే జరిగేలా ఉంది, ఇలా జరగడానికి వీల్లేదు, నేను ఎట్టి పరిస్థితిలో సహించలేను అంటూ వెంటనే వెళ్ళి తలస్నానం అయితే చేసి ఇక్కడ దేవుడి దగ్గర దీపాన్ని అయితే వెలిగిస్తుంది. ఇక ఇంట్లో వంట పని అయితే చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి, మీ అమ్మగారిలో ఈ మార్పు ఏంటి, అత్తయ్యగారు నేను వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ దీపమే వెలిగించలేదు, అలాగని వంటగదిలోకి కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, అలాంటిది ఈరోజు తలస్నానం చేసి దీపం వెలిగించి వంటగదిలోకి వెళ్ళి వంట కూడా చేస్తున్నారు, ఇంత మార్పు ఎప్పుడొచ్చింది అంటూ అనంగానే, ఆ మార్పులు అలాగే వస్తూ ఉంటాయి, ఇక మీదట మా అమ్మని జోలికి రావాలన్నా భయపడి చచ్చేలా చేస్తాను, ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను అనగదొక్కాలని చూస్తే ఊరుకునేదే లేదు, ఎవరి మాటలో నమ్మి నిన్ను ఏదైనా అనాలని చూస్తే ఎలా క్షమిస్తాను అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కామాక్షి అయితే వస్తుంది. బాలు, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందిరా, ఈ కుటుంబంలో అందరితో కలిసి ఉంటున్నావు, అలాగని నీ భార్య అందరికీ సేవలు చేస్తున్నా ఏమీ మాట్లాడకుండా ఏమీ అనకుండా చూస్తూ ఉంటావు, కానీ నీ భార్య జోలికి వస్తే మాత్రం క్షమించకుండా ఎదురు తిరుగుతున్నావు, ఇది మాత్రం బాగా నచ్చింది, నీ భార్య కుటుంబంలో అందరికీ సేవలు చెయ్యాలి అనుకుంటావు, అలాగని నీ భార్యకి గౌరవము ఇవ్వాలని కోరుకుంటావు, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది అంటూ కామాక్షి అంటూ ఉంటుంది. అప్పుడిక ప్రభావతి అయితే బయటికి వచ్చిన తర్వాత, ఏంటొదినా,
ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావా? మీనా ఇంటి కోడలు కాదు, ఇంటి కూతుర్లా సేవలు చేస్తుంది అని. ఇక మీదటైనా బయట వాళ్ళు మాటలు వినడం మానేసి బుద్ధి తెచ్చుకో అంటూ కామాక్షి కూడా ప్రభావతికి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.